హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నీల్మా వ్లాగ్స్ 06. ఈరోజు రెసిపీ ఏంటంటే సాంబారు చిట్టిల్లి అండి. సాంబార్ కోసం అయితే 1 కప్పు కందిపప్పు తీసుకొని దాన్ని శుభ్రంగా కడుగు పెట్టుకొని అదే కప్పుతో 4 కప్పులు వాటర్ వేసుకొని అందులోని ఒక 10 మినిట్స్ నానబెట్టి ఉంచుకోవాలండి. దాంట్లో వెజిటేబుల్స్ కోసం అయితే ములంకాళ్ళు కంపల్సరీగా తీసుకోవాలి. ములంకాళ్ళు పైన తొక్క తీసేసుకొని అవి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని 1 కప్పు వేసుకోవాలి. క్యారెట్ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి ఒక 5-6 చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ ముక్కలు 1 కప్పు, ఆనపకాయ ముక్కలు 1 కప్పు, ఇంకా ఏ వెజిటేబుల్స్ ఉన్నా వేసుకోవచ్చు. టమాటీలు 1 కప్పు, టమాటీ ముక్కలు 1 కప్పు వేసుకొని పసుపు 1/2 స్పూను, కారం 1 స్పూన్ వేసుకొని 4 విజిల్స్ వచ్చిన వరకు ఆఫ్ చేసేసుకోవాలి కుక్కర్ని. దాని తర్వాత ఒక నిమ్మకాయ సైజు కన్నా కొంచెం ఎక్కువగా చింతపండుని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే సాంబార్ పొడి పేస్ట్ కోసం కళాయి పెట్టుకొని దాంట్లో 4 ఎండుమిర్చి, హాఫ్ స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ మెంతులు, జీలకర్ర 1 స్పూను, ధనియాలు 2 స్పూన్లు, శనగపప్పు 2 స్పూన్లు బాగా సిమ్లో పెట్టి బాగా వేగించుకోవాలి. దాంట్లోనే 1 స్పూన్ బియ్యం కూడా వేసుకొని వేగించుకోవాలి. పచ్చి కొబ్బరి ముక్కలు 1 కప్పు మాత్రం దాంట్లోనే ఇవన్నీ వేగిన తర్వాత అవి కూడా వేసుకొని బాగా వేగించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పప్పుని వెజిటేబుల్స్తో పాటు వాటర్ని కొంచెం తీసి పెట్టుకొని పప్పు మాత్రం బాగా చల్లగా అయిన తర్వాత మిక్సీ చేసుకోండి. ఎందుకంటే అది మూత పైకి వచ్చేసి పప్పు అంతా బయటకు తుల్లే ప్రమాదం అయితే ఉంది. అందుకోసం బాగా చల్లారయ్యాక బాగా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు మనం సాంబార్ పొడి కోసం అన్నీ వేగించుకున్నవి అది కూడా మెత్తగా వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే కళాయి పెట్టుకొని కళాయిలో ఆయిల్ వేసుకొని ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, ఎండుమిర్చి ఒక 4-5 ముక్కలు చింపుకొని వేసుకోవాలి. దాంట్లోనే కరివేపాకు వేసుకొని ఇంగువ అయితే వేయకూడదండి, ఎందుకంటే ఇది టిఫిన్ సాంబార్ కాబట్టి ఇంగువ అయితే నేనైతే వేయలేదు. ఎవరికి నచ్చితే వాళ్ళు వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. దాంట్లో ఇప్పుడు నానబెట్టుకొని ఉంచుకుని చింతపండు రసాన్ని తీసుకొని అందులో వేసుకొని మరిగిన తర్వాత సాంబార్ పొడి పేస్ట్ చేసుకున్నాం కదా అది కూడా వేసుకొని ఉడికించుకోవాలి. అది ఉడికిన తర్వాత పప్పును కూడా మనం చాలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి మిక్సీలోని చల్లారి పెట్టుకున్న తర్వాతే. ఎందుకంటే ఈ వెజిటేబుల్స్ అన్నీ మెత్తగా అయిపోవాలి. ములంకాడ అయితే చిన్న చిన్న నారల్లా ఉంటాయి కాబట్టి అవి కూడా మెత్తగా చేస్తేనే అవి ఉండవు. అది బాగా మెత్తగా చేసుకొని వేసుకోవాలి. దానికి సరిపోయేటట్లు సాల్ట్ వేసుకొని బెల్లం ముక్క కానీ షుగర్ కానీ వేసుకొని బాగా కలుపుకో కొంచెం 1 గ్లాస్ వాటర్ వేసుకొని ముందు అదంతటిని బాగా కలుపుకొని మరిగించుకోవాలండి. బాగా ఉడికించుకోవాలి. మూత పెట్టేసి బాగా ఉడికించుకోవాలి. అది ఉడికిన తర్వాత మనకి ఆ థిక్నెస్ మనకి ఎంత థిక్నెస్లో సాంబార్ కావాలనేది దానికి సరిపోయేటట్లుగా వాటర్ వేసుకొని దానికి సరిపోయేటట్లుగా ఇప్పుడు మనం వాటర్ వేసుకుంటున్నామండి. అంటే మన సాంబార్ మనం ఎంత పలచగా కొంచెం తిక్కుగా కావాలో పలచగా కావాలో చూసుకొని దానికి సరిపడేట్లు వాటర్ వేసుకొని సాల్ట్ అన్నీ ఇప్పుడే చూసుకోవాలండి. దాంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మరుగుతున్నప్పుడే కొత్తిమీర వేసుకొని దాంట్లో ఒక 2 స్పూన్లు నెయ్యి మాత్రం కంపల్సరీగా వేసుకోవాలి. చాలా బాగుంటుందండి. సేమ్ హోటల్లో తినేటట్లు మన హోటల్లో సాంబార్ ఎలా తింటామో పెద్ద పెద్ద హోటల్స్లో ఎలా తింటామో అంత టేస్ట్ వచ్చిందండి. ఇలాగాని మీరు చేసుకొని ట్రై చేసి చూడండి. ఇలాగాని చేసుకుంటే ఇంక మనం బయటికి వెళ్ళి హోటల్లో తినవలసిన అవసరం ఉండదు. చూసారు కదండి ఈ చిట్టి ఇడ్లీ స్టాండ్స్. మొన్న అయితే ఆవిరికూర స్టాండ్ అండి. ఈ స్టాండ్స్ అన్నీ మేము సిఎంఆర్లో తీసుకున్నామండి. జెట్కోర్ దగ్గర ఉంది కదా, ఆ సిఎంఆర్లో తీసుకున్నాం. 36 ఇడ్లీ వచ్చిన స్టాండ్ ఒకటి, ఆవిరికూడ స్టాండ్ ఒకటి, స్క్వేర్ ఇడ్లీ స్టాండ్ ఒకటి, ఈ చిట్టి ఇడ్లీ స్టాండ్ ఒకటి. మా బావగారు అయితే ఇవన్నీ చాలా ఇష్టంగా తీసుకున్నారండి. ఒక 5-6 స్టాండ్స్ మాట అవన్నీ తీసుకున్నారు. అవన్నిటికి ఒకటే కుక్కర్ అండి, అదే ఒకటే గిన్నె. అన్నిటిలోనే ఆ స్టాండ్స్లో పెట్టేసుకొని ఈ గిన్నెలో పెట్టేసుకుంటే చాలా బాగా వస్తున్నాయండి. ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. అంతేనండి. చూడండి చిట్టి ఇడ్లీలు అయితే రెడీ అయిపోయి చిట్టి ఇడ్లీలు అయితే రెడీ అయిపోయింది. సాంబార్ రెడీ అయిపోయింది, చిట్టి ఇడ్లీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగా వచ్చింది. మీకు నచ్చుతుంది. ఎలా వచ్చిందనేది కామెంట్లో పెట్టండి.
సాంబార్ ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. చిన్న చిన్న ఇడ్లీల మీద సాంబార్ వేసుకొని మనకు నచ్చితే కొబ్బరి చట్నీ కూడా వేసుకొని తినొచ్చు. అలాగైనా బాగున్నది. ఇలా కూడా చాలా బాగుంది. కొబ్బరి చట్నీ పైన వేసుకొని తింటే చాలా బాగుంది. అంతేనండి. నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. బాయ్ గాయ్స్, థ్యాంక్ యూ.